ఏంటి దయాకర్కున్న ప్రయారిటీ ఏంటి చెప్పండి? కొట్లాడతారు జనం కొరకు. మీ అనుచరులు మిమ్మల్ని మీ శ్రేయోభిలాషులు ఆవేదన చెందుతున్నారు. సో దయాకర్కి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రయారిటీ ఏంటని అడుగుతున్నారు వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ ప్రయారిటీ రేపు ఇవ్వబోయేది మనం చూద్దాం. ఏంటి దయాకర్ ప్రయారిటీ సొసైటీలో చూడండి. దయాకర్ చెయ్యంది ఏంటి? రేదర్ దాన్ కాంగ్రెస్ పార్టీ, అదర్ దాన్ కాంగ్రెస్ పార్టీ, దయాకర్ సేవే చేయాలి అన్న పోరాటాలే చేయాలన్నా పార్టీలోనే ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి పార్టీలో ఉండి చేస్తే నష్టం ఏంటంటే అభిమానులు కొంతమంది అంటున్నారు పార్టీలోనే. మేబీ అది వాళ్ళ డిమాండ్ కావచ్చు. బట్ ఐ నీడ్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు. దట్ ఇస్ ద ఆర్గనైజేషన్. ఏమైనా వస్తున్నాయా మా పార్టీకి వచ్చేసేయండి కాంగ్రెస్? వందలే వస్తుంటాయి, చాలా మంది చేస్తుంటారు. బట్ దయాకర్ కమిట్మెంట్ వాళ్ళు శంకించలేదు. ఎవరు పిలిచారు మిమ్మల్ని? ఎవరైనా ఎవరు పిలవలేదు. ఎవరు పిలవలేదా? ఎవరు పిలవలేదు అంటున్నాయి. ఎవరు పిలవలేదు. మీరు మహా నటులు కాబట్టి కాదు, ఏ పార్టీ నన్ను పిలవలేదు. అన్ని పార్టీలు పిలిచారు. అన్ని పార్టీలు పిలుస్తారు. ప్రొడక్ట్ మంచిగా ఉంటే ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటారు. కానీ నా ప్రొడక్ట్ ఓన్లీ యూటిలిటీ ఫర్ కాంగ్రెస్ పార్టీ ఓన్లీ. ఇప్పుడు ఎవరు పిలిచారు? ఎవరైనా పిలుస్తూనే ఉంటారు. ఇప్పటికి కూడా పిలుస్తున్నారు, ఇంకా పిలుస్తూనే ఉంటారు. ఓకే, దట్స్ అది ఇప్పుడు కాదు, 14 తర్వాత నుంచి కూడా, నాట్ ఈవెన్ నౌ. బట్ నాకు కాంగ్రెస్ భాష వచ్చు, కాంగ్రెస్తో రాజకీయం వచ్చు, కాంగ్రెస్తోని మాత్రమే చేయగలను. కాబట్టి ఇప్పుడు తమిళ్ పూర్తిగా వచ్చిన వాళ్ళు తెలుగు మాట్లాడాలంటే మాట్లాడలేరు. కేవలం స్పానిష్ వచ్చిన వాళ్ళు వచ్చి తెలుగు మాట్లాడమంటే మాట్లాడాలి. నాకు కాంగ్రెస్ భాష మాత్రమే తెలుసు. కానీ మాట్లాడాలనుకున్నప్పుడు నేర్చుకుని మాట్లాడతారు. సో ఇక్కడ అన్యాయం జరుగుతోంది అనుకున్నప్పుడు అవసరం రాదు, ఆలోచిస్తారు కదా. మన బీఆర్ఎస్ వాళ్ళు ఏమైనా కాల్ చేశారు మీకు? ఇప్పుడేం లేదు. మొన్న కూడా ఎప్పుడు మన దీని పేరు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చేశారు. బట్ నేను ఇమీడియట్గా 10 minutesలో నా వీడియో స్టార్ట్స్ ఉంటుంది కదా ఎప్పుడు కూడా. ఎప్పుడు ఏది జరిగినా 10th minute మీకు వస్తూనే ఉంటుంది. మన ఆర్టీవీ గాంధీ భవన్ రిపోర్టర్ని అడిగితే చెప్తాడు, అరే ఈడ డిక్లరేషన్ తర్వాత ఎన్నో నిమిషంకు నీకు వీడియో వచ్చిందని అడిగితే చెప్తాడు. ఓకే, అప్పుడు మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేశారు. అప్పటి వీడియోలో కొంత కాన్ఫిడెన్స్ కనిపించింది, ఇప్పటి వీడియోలో కొంత బాధ కనిపించింది. కాన్ఫిడెన్స్ కాదు, అది ఏమైందంటే నేనే పట్టుకొని నేనే చేయాల్సి వచ్చింది. అది ఈ 2 రకాల మెయింటెనెన్స్లు వచ్చినాయి. రెండోది అక్కడ చేద్దామా ఇప్పుడు ఒకసారి 2 వీడియోలు ప్లే చేద్దాం. ఉంటే వేసేయరా, అది ఏమున్నది. ఇగో ఇట్లా చూడు. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలామంది నా అభిమానులకు, తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటుంది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దయాకరన్న మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్గా కన్సర్న్ ఉన్నది. తుంగతుర్తి విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకున్నదాన్ని నేను గౌరవిస్తున్నా. చూడు, అంతేకాకుండా అన్ని రకాల విశ్లేషణల తర్వాత గెలుపే లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం శిరోధార్యం. కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తగా, నికార్సైన ఒక ఉద్యమకారునిగా అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తూ ఎవరైతే మిత్రులు ఫీల్ అవుతున్నారో, బాధపడుతున్నారో వాళ్ళంతా కూడా బాధపడొద్దని చెప్పి నేను చాలా హ్యాపీగా. ఇప్పటి వీడియోకి ఇక చూడు, అప్పటి వీడియో పెట్టి నేనే ఇట్లా పట్టుకొని ఒక ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా, ఇది పట్టుకోవాలా ఇది మాట్లాడాలా అనేది ఉంది. ఇదేమో నేను గురించి మాట్లాడలేదు. ఫ్రేమ్ అలైన్మెంట్ కెన్ డిపిక్ట్స్ ది వీడియో ఫీలింగ్స్ గురించి కాదు. ఫ్రేమ్ అలైన్మెంట్ ఆల్సో. ఇప్పుడు మీరు ఇంత ఫ్రీగా ఉన్నారు కదా, నేను ఫ్రీలాన్స్గా మాట్లాడతా. ఇప్పుడు ఎట్లా నాకు ఒక విడ్త్ ఉంటుంది. నేను నా ఎక్స్ప్రెషన్ కూడా చాలా చాలా ఈజీగా వాళ్ళకు చెప్పగలుగుతాను. నా కళ్ళల్లో ధైర్యమా లేకపోతే అధైర్యమా అనేది ఈజీగా పసిగట్టగలరు. కానీ ఒకవైపు సెల్ ఫోన్, ఇంకోవైపు అది మన బండ్ల గణేష్ వాళ్ళ ఇంట్లో యాక్సిడెంటల్గా అక్కడికి పోయినాం. నిన్నటి వీడియోలో మీ కళ్ళలో ఆ బాధ కనిపిస్తుంది. ఇంకా నేను నా సంతోషం గురించి చెప్తే ఇప్పుడు చెప్పలేను దాన్ని. కానీ ఎంత పెద్ద పండోరాల నన్ను పడేసిండ్రు బ్రదర్. మీరు ఎందుకు అలా ఇన్ని చెప్పినా మీకు ఎమ్మెల్సీ ఇట్స్ 3 years టైం బౌండ్. ఎమ్మెల్సీ అనేది ఇప్పుడు 2027 వరకే. రేపు నాకు ఏది ఇచ్చినా, రాజ్యసభ ఇచ్చినా 6 years ఉంటుంది, ఎమ్మెల్సీ వచ్చినా 6 years ఉంటుంది. ఇంకేదొచ్చినా నన్ను అప్గ్రేడ్ చేసేది. బట్ ఏంటంటే నన్ను నా వీడియోలో నేను మాట్లాడి నా కనుసైకను కూడా కనిపెట్టే స్థితికి వచ్చింది ఇప్పుడు. అంటే నేను ఎంత సెన్సిటివ్. త్యాగం చేయాల్సి వస్తే, ఏదైనా ఒక త్యాగం చేయాల్సిన పరిస్థితిని తీసుకొస్తే ఐఎమ్ రెడీ.
ఏమంటారు ఏదో బ్రాండ్ ఏమో డైలాగ్ ఉండే కదా, దేనికైనా రెడీ అని. ఓకే, దేనికంటే రెడీ అన్నారు. ఎంపీ టికెట్ కూడా ఇచ్చే అవకాశం ఉందా? ఇవ్వమనండి, ఏది ఇస్తారో ఇవ్వమనండి బాస్, దేనికైనా రెడీ అంటుండే. మీరు అడగట్లేదు? నేను దేన్ని అడగాలి? నాది ఓన్లీ తుంగతుర్తి ఈజ్ మై మామ్. తుంగతుర్తి అనేది నాకు అమ్మ లాంటిది. ఎందుకంటే రాజకీయంగా నన్ను నిలబెట్టింది, నేను గెలిచినా ఓడగొట్టింది తల్లి, అయినా సరే నేను ఆమెకు కట్టుబడి ఉండాలి. ఎందుకంటే నా కన్సర్న్ ఓన్లీ తుంగతుర్తి. అమ్మ లాంటి నియోజకవర్గం నుంచి దూరం చేశారంటే బాధ ఇంత కూడా లేదా? మా పెద్ద అన్న వచ్చింది కదా, చిన్న కొడుకుని నేను. ఇప్పుడు ఏది వచ్చినా కూడా తుంగతుర్తికి నేను పాస్ చేస్తా. ఇప్పుడు తుంగతుర్తి రేపు జనరల్ అవుతుంది, అది అయినా సరే మై ప్లేస్.